స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. ముందుగా మార్కెట్ మిత్రులందరికీ కూడా నమస్తే అండి. ఈరోజు 2 డేస్లో ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదన్నమాట ఆప్షన్ ట్రేడింగ్లోను. సో ఇక ఎస్జేబీ విషయానికి వస్తే 40 డేస్ ఆఫ్ ర్యాలీలో ఇది 38 అనమాట. ఎస్జేబీ 0.25% అయితే పెరిగిందనమాట. ప్రైస్ యాక్షన్ ప్రకారం చూస్తే 99.70 అనేది రెసిస్టెన్సీగా ప్రవర్తిస్తుంది. ఒకవేళ అది బ్రేక్ చేస్తే పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట. గడిచిన 2 డేస్లో అప్పర్ సర్క్యూటే కొడుతుంది తప్ప డౌన్ఫాల్ లేదు. బయ్యర్స్ అయితే బై చేస్తున్నారండి. కానీ డౌన్ సైడ్ లిమిట్ కూడా ఒకటి ఉంది 98.30. ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే కింద సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే నాణానికి 2 వైపులు కూడా చూడాలి కాబట్టి. సో లెట్స్ సీ ఏమవుతుంది అనేది. ఓవరాల్ నేను చేసిన ఇన్వెస్ట్మెంట్కి అయితే 14.63% లాసుల్లో అయితే ఉన్నాను అనమాట. కానీ ఒకటైతే విషయం అండి, ఈ షేరు లిక్విడిటీ అయితే చాలా తగ్గిపోయిందండి. సో లిక్విడిటీ పెంచుకోవాలంటే దీని షేర్ వాల్యూ అనేది పెరగాలి. ఓవరాల్ దీని రెవెన్యూ రిజల్ట్స్ కూడా బాగానే వచ్చినాయి. సో మ్యాక్సిమం దీంట్లో బయ్యర్స్ ఆకట్టుకోవడానికి షేర్ వాల్యూ పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అప్పుడు బయ్యర్స్ పెరుగుతారు, లిక్విడిటీ పెరుగుతుంది. సో అప్పుడు డంప్ చేసినా లేదా షేర్ వాల్యూ పడినా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది అనమాట. లెట్స్ సీ. అండ్ ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్కి ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలోకి వద్దాం. అంటే దాని జస్ట్ ప్లీజ్ టేక్ కేర్. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్. బాయ్.